నంద్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. జనని సహకార పరపతి పొదుపు సంఘం ఈ మోసాలకు పాల్పడింది. మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపి బ్యాంకు యాజమాన్యం ₹1 కోటి పైగా డిపాజిట్లు సేకరించింది. చివరిగా బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. 3 నెలలుగా బ్యాంకు సీఈఓ వెంకటరమణ అజ్ఞాతంలోకి వెళ్లడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్యాంకు సీఈఓపై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు మంత్రి బీసీ జనార్దన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు సీఈఓ వెంకటరమణపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించారు. మహిళలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, కోవెలగుట్లలో జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ 4 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి సీఈఓ వెంకటరమణ అధిక డబ్బులు ఆశించి వడ్డీలు ఇస్తామని కూడా ఆశించి ముఖ్యంగా మహిళలే టార్గెట్ చేసుకొని బ్యాంకు కార్యకలాపాలను కూడా కొనసాగిస్తున్నటువంటి తరుణంలో చాలా మంది కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి సామాన్య మధ్య తరగతి నిరుపేద మహిళలు కూడా అధిక వడ్డీలో ఆశపడి బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. అయితే 3 నెలల నుంచి కూడా ఈ బ్యాంకు నిర్వాహకులు బాధితులకు అయితే డబ్బులు ఇవ్వాలని కూడా కొంతమంది 6 నెలల నుంచి కూడా తిరుగుతున్నారు. అయితే 3 నెలల నుంచి డిపాజిట్ దారులు కూడా డబ్బులు ఇవ్వాలి, కట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారని కూడా ఏదైతే పట్టుబట్టినటువంటి నేపథ్యంలో కార్యాలయాలకు బ్యాంకు చుట్టూ చెప్పుకుంటున్నారో కానీ డబ్బులు మాత్రం ఇవ్వకపోవడంతో కొంతమందికి అనుమానం వచ్చి ఇస్తారా లేదా అని కూడా నిలదీసినటువంటి సంగతి ఉన్నాయి. అయినప్పటికీ కూడా బ్యాంకు సీఈఓ వెంకటరమణ అదేవిధంగా ప్రతినిధి కూడా ఏమి రెస్పాండ్ కాకపోవడంతో ఇక్కడ ఈ బ్యాంకు కోవెలగుట్లలోనే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా బ్యాంకు కార్యకలాపాలపై కూడా డిపాజిట్ దారులు ఆరాధించారు. మొత్తం నంద్యాల జిల్లాలో 4 చోట్ల కూడా బ్యాంకులు నెలకొల్పి ఇదే తరహాలో అధిక డబ్బులు వడ్డీలు ఆశిస్తూ భారీగా కోట్ల రూపాయల్లో డిపాజిట్లు సేకరించినటువంటి నేపథ్యంలో ఎట్టగెలకు తమ డబ్బులు ఇవ్వాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తుంటే అయినప్పటికీ నుంచి బ్యాంకు సీఈఓ ఇతనని మరి కొంతమంది అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఏమి స్పందించకపోవడంతో బాధితులు 3 నెలల క్రితం పోలీసులకు కూడా ఆశ్రయించి బ్యాంకు సీఈఓ పైన కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, కేసు కూడా నమోదు చేయకపోవడంతో బాధితులు కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారి గోడుగున వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇలా బ్యాంకులో రూపాయి కూడా పెట్టి ఎంతో కష్టపడి బ్యాంకులో డిపాజిట్ చేస్తుంటే ఇప్పుడు మొత్తం బ్యాంక్ అంతా కూడా క్లోజ్ చేశారు. చేతులు చేసి ఉచిత చేశారు. తమను ఆదుకోవాలని కూడా బాధితులు మంత్రి బీసీ జనార్దన్ దగ్గర కూడా మొదలుపెట్టిన క్రమంలోనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా సీరియస్ గా స్పందించారు. వెంటనే పోలీసులు బ్యాంకు సీఈఓ పైన అదేవిధంగా మోసాలకు పాల్పడినటువంటి వారిపైన కూడా వెంటనే చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి, లేకపోతే ఈయన సీరియస్ గా ఏదైతే స్పందించాల్సి ఉంటుంది. ఎట్టగేలకు మంత్రి స్పందించడంతో బాధితులు కూడా కొంత అర్థం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బాధితులందరికీ కూడా మంత్రి బీసీ జనార్దన్ ఇది న్యాయం చేస్తామని హామీని ఇవ్వడంతో ఏదైతే బాధితులు కూడా కొంత ఏదైతే తమకు వచ్చేటువంటి డబ్బులు మాత్రం ఖచ్చితంగా వచ్చేలాగా చేయాలని కూడా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి బాధితులు విజ్ఞప్తి చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు కూడా ఈ బ్యాంకు సీఈఓ పైన అదేవిధంగా అక్కడ పనిచేసే సిబ్బంది పైన కూడా కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సుంకన్న. అదే రిజిస్టర్